నమస్తే ఎస్ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. మంచి మనిషి, మితభాషి, మృదు స్వభావి, నిగర్వి, నిరాడంబర శైలి, స్నేహశీలి, జాతి ఔన్నత్యాన్ని పెంచిన మహామనిషి. విధి నిర్వహణలో తనదైన శైలిలో గత 23 సంవత్సరాలుగా అంకిత భావంతో పనిచేసి అధికారులు సహ ఉద్యోగుల మన్ననలు పొంది ఎందరో విద్యార్థుల్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. సంఘ సంస్కర్తగా సమాజ అభివృద్ధికి విశేషమైన సేవలు అందిస్తూ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఆశయాలు బోధించు, సమీకరించు, పోరాడు నినాదంతో జీవనయానం సాగిస్తూ ఉద్యోగ విరమణ చేపట్టారు. దశాబ్దాలకు పైగా విద్యార్థులకు ఎనలేని సేవలు అందిస్తూ ఉపాధ్యాయుడు కేవలం తరగతి గదికి మాత్రమే పరిమితం కాదంటూ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఆశయాలతో సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, సంఘ సంస్కర్తగా సమాజ అభివృద్ధికి విశేషమైన సేవలందిస్తూ నవ సమాజ నిర్మాణానికి కృషి చేసి అధికారుల మన్ననలు, విద్యార్థుల ఆదరాభిమానాలను, సమస్త ప్రజల నీరాజనాలను పొంది తేదీ 30/4/2025న పదవీ విరమణ చేసిన శుభ తరుణాన్న స్నేహితుల దినోత్సవ రోజున ఉపాధ్యాయులతో పాటు పలువురు నాయకులతో కలుసుకునే విధంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవం ఏర్పాటు చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా గజ్జలపు సత్యనారాయణ జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 20న అల్లూరి సీతారామరాజు నడియాడిన కృష్ణదేవిపేట గ్రామంలో శ్రీమతి కొండమ్మ పోలయ్య దంపతులకు జన్మించిన ముద్దుల బిడ్డ 1968లో ఏజెన్సీ లక్ష్మీపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓనమాలతో మొదలుపెట్టి 1975-76 సంవత్సరాల్లో 6వ తరగతి పూర్తి చేసి 1978-1981 మధ్య 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నర్సీపట్నంలో చదివి 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. అనంతరం 1981-83 మధ్య ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నర్సీపట్నంలో పూర్తి చేసి ఔరా అనిపించుకున్నారు. తదుపరి చోడవరం ప్రభుత్వ కళాశాల నందు డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రులైనారు. పేదరికం చదువుకు అడ్డు కాదని, కృషి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చని నిరూపించి ఎందరో విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. బోధనపై మక్కువతో 1990-2000 మధ్య డాక్టర్ ఆర్ఎంఎల్ అవధ్ యూనివర్సిటీ సైజాబాద్ నందు బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తికి సిద్దమయ్యారు. అంతేకాకుండా డిఎస్సి 2001-2002 సంవత్సరంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యి కోటగుట్ల మండలం ములకలలోవ ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన గజ్జలపు సత్యనారాయణ 2005 వరకు పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం 2002 సంవత్సరంలో మీ ధర్మపత్నిగా శ్రీమతి మణికుమారిని పరిణయమాడి అరవింద్ మరియు హర్షితులకు జన్మనిచ్చి వారిని ఉన్నత చదువులు చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా పట్టుదల ఉంటే సామాన్యుడు కూడా రాజ్యాధికారం చేపట్టగలరు అని నమ్మి భార్య మణికుమారిని సకల సద్గుణాల దివ్యమణిగా శ్రీమతి మణికుమారిని గొలుగొండ ఎంపీపీగా ఎదగడానికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించారు. అంతేకాకుండా ఇన్ సర్వీస్ కూడా ఎంఏ ఎడ్, ఎంఏ తెలుగు మొదలైన మాస్టర్ డిగ్రీ పట్టాలు చేతబట్టి విద్యపై తమకున్న ఆసక్తిని పలువురికి చాటి చెప్పారు. అనంతరం 2014 నుండి నేటి వరకు అంటే 31/4/2025 వరకు గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ ఒకవైపు పాఠశాల, మరోవైపు కుటుంబం, సమాజాన్ని త్రిధ్రువ కోణాల్లో చూసిన తీరు అత్యద్భుతం. పాఠశాల విద్యార్థులకే కాకుండా సమాజంలో ఎంతో మందికి మీరు అందించిన సహాయ సహకారాలు, సామాజిక సేవా దృక్పథం అందరికీ ఆదర్శనీయం.
సామాన్య మనిషి కూడా మహానీయుడిగా ఎదగాలంటే విద్య అత్యంత అవసరమని, విద్య అనేది మనిషిని వికసింపచేసే పవిత్రమైన సేవ అని, ఈ పవిత్రమైన సేవను మీరు ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొంటూ అపారమైన ప్రేమతో, నిజమైన అంకితభావంతో కొనసాగిస్తూ ఎందరో విద్యార్థుల జీవితాన్ని నిర్మించడంలో దిక్సూచి అయ్యారు. ఈ ఉపాధ్యాయ జీవితంలో చూపిన విధేయత, పట్టుదల, జ్ఞానబోధన, విద్యార్థులపై ప్రేమాభిమానాలు, మానవీయ విలువల బోధన ద్వారా మీరు మానవ విద్యా సమాజానికి వెలకట్టలేని సేవలు అందించారు. మీ సేవలు మాకు ప్రేరణ, మీ త్యాగం మాకు ఆదర్శం, మీ నేతృత్వం మాకు ఆశయం. సమస్య ఎక్కడుంటే తాను అక్కడ ఉన్నానంటూ సామాన్యుల మదిలో నిలిచిన మహానీయులు గజ్జలపు సత్యనారాయణ. కష్టపెట్టబోకు కన్నతల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులురు అన్న మహానీయుల మాటలను ఆదరిస్తూ తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకున్న తీరు నేటి తరానికి అందరికీ ఆదరణీయం, ఆదర్శనీయం. అంబేద్కర్, జగజ్జీవన్ రాముల స్ఫూర్తితో ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్యం క్షీణిస్తున్నా, జాతి అనే ఔన్నత్యాన్ని పెంచడానికి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందడానికి సత్యనారాయణ చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. తన 62 ఏళ్ల సుదీర్ఘ జీవన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారు, ఎన్నో అనుభవాలను గడించారు. నేటి తరానికి మీ అనుభవాలను పంచండి. మీ అనుభవాలే వారికి పాఠాలు, సమాజమే పాఠశాల, సమస్త ప్రజానికం మీ శిష్యగణమే. సుగుణాలు కలిగిన మీరు ఉద్యోగ విరమణ అనంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో మీ ఆశయ సాధనకు మీ భార్యామణి సహకారం మీకు లభించాలని, మీ పిల్లలు మీకు తగ్గట్టుగా మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాం.